శ్రేష్టమైన సమయములో చేరి ఉన్నాం కాబట్టి అందరూ కూడా శ్రద్ధ వహించి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి ఆసక్తులై ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిలిచిన నేను అల్పుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. మా అందరితో మాట్లాడి బలపరిచి మా అందరికీ కావలసిన జీవాహారం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ద్వేషించబడుట, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. మమ్మల్ని ఎవ్వరూ ఎప్పుడూ ద్వేషించలేదు అనే వాళ్ళు ఎవరన్నారా? అందరూ ప్రేమిస్తారు మమ్మల్ని, ఒక్కరు కూడా ద్వేషించలేదు మమ్మల్ని. మేము పుట్టినప్పటి నుంచి, మా ఊహ తెలిసినప్పటి నుంచి అంతా ప్రేమించేవారే కానీ నన్ను ద్వేషించే వాళ్ళు ఒక్కడు కూడా లేరు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఉంటారా ఈ ప్రపంచంలో? ఎవ్వరు ఉండే ఛాన్సే లేదు. ఎక్కడో మూల, ఎక్కడో చోట, ఏదో రకంగా, ఏదో కారణాన్ని బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి ఎవరో ఒకరు మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. యేసు ప్రభునే ద్వేషించారు. ఇక నిన్ను నన్ను ద్వేషించడం పెద్ద విషయమేమీ కాదు. అయితే హేతువు లేకుండా ద్వేషించే వాళ్ళు ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు ద్వేషిస్తారు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, కొంతమందికి కారణమే లేకుండా ద్వేషించే వాళ్ళు ఉంటారు. కారణమే లేకుండా అంటే అసలు దానికి తగిన కారణం అక్కడ ఉండదు. ఉదాహరణకు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అందము లేదని చెప్పి యాకోబు లేయాని ఏం చేశాడు? ద్వేషించాడు. అందులో లేయా తప్పేమైనా ఉందా? లేదు. కొంతమంది జ్ఞానం లేదని ద్వేషిస్తుంటారు. ఇది వారికి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరు మంచి జ్ఞానవంతులుగా ఉంటారు, ఒకడు అమాయకుడుగా ఉంటాడు అనుకోండి. ఈ అమాయకుడిని తల్లిదండ్రులు తెలియకుండానే ఏం చేస్తుంటారు? ద్వేషిస్తుంటారు, చులకన చేస్తుంటారు. నువ్వు దేనికి పనికిరావురా అని మాట్లాడుతుంటారు. గమనించండి ప్రియులారా, కొంతమంది ద్వేషించడానికి సరైన కారణం ఉండదు. హేతువు లేకుండా ద్వేషించేటువంటి వారు ఉంటారు. నీకెందుకంత ద్వేషం అంటే కులం అంటాడు ఒకడు, నీకెందుకంత ద్వేషం అంటే మతం అంటాడు ఒకడు. పర్సనల్గా ఏ శత్రుత్వం ఉండదు, పర్సనల్గా ఏ కారం ఉండదు. మతం అంటాడు, కులం అంటాడు. ఇంకా కొంతమంది అయితే మీరు అమెరికా దేశాలు అట్లాంటి దేశాలకు వెళ్తే రంగు అంటాడు. నువ్వు నల్లోడివి, నేను తెల్లోడిని అంటాడు. అరే వాడు అలా పుట్టాడు, మరి తెల్లతోలు వేసుకొని నువ్వు పుట్టావు, నల్లతోలు వేసుకొని వాడు పుట్టాడు. అది ద్వేషించడానికి అదొక కారణమా? చెప్పండి. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకా కొంతమంది అయితే మరి జెండర్ ఇన్ఈక్వేషన్స్ చూపిస్తుంటారు. రేసిజం అంటారు దీన్ని, రేసిజం. ఏమండి, మామూలుగా ఇక ఆడపిల్ల పుట్టిందని చెప్పి ద్వేషం చూపించేటువంటి వారు ఉంటారు. కానీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. కానీ మనం రకరకాల వ్యర్థమైన కారణాలు పెట్టుకొని ద్వేషిస్తుంటాం. వ్యర్థమైన కారణాలు, నిర్హేతుకముగా అంటే సరైన కారణము లేకుండా. హేతువు కలిగి ద్వేషించడం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అది వేరే విషయం. ఆ విషయంలో కూడా మనం సరి చేసుకోవాలి. పెద్ద రీజన్ ఉన్నా ద్వేషించకూడదు. శత్రువును కూడా ద్వేషించకూడదని వాక్యము సెలవిస్తుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు కారణమే లేకుండా చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి, ఏమండి, పెళ్ళికి పిలవలేదని ద్వేషించడం, ఎదురు పడితే పలకరించలేదని ద్వేషించడం,
కూరలో ముక్కలు వేయలేదు, వడ్డించేటప్పుడు ముక్కలు వేయలేదని ద్వేషించడం, చాలా అంటే సిల్లీ రీజన్స్ పెట్టుకొని ద్వేషించేటువంటి వారు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, అది నిర్హేతుకమైన ద్వేషం అంటారు దాన్ని. మీరు అటువంటి ద్వేషాలు కలిగి ఉండకూడదు. ఒకవేళ మనల్ని ఎవరైనా నిర్హేతుకంగా ద్వేషిస్తే కూడా మనం సహించాలి. అరే, ఏం కారణం ఉందని నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, ఏం కారణం ఉందని నా పిల్లలు నన్ను ద్వేషిస్తున్నారు, నేనేం తప్పు చేశానని, నేనేం పాపం చేశాను, నేనేం పొరపాటు చేశానని కొంతమందికి ఇంకా పొడుచుకొని వస్తూ ఉంటుంది కోపం. ఎందుకంటే అవతల వ్యక్తులు కారణం లేకుండా ద్వేషిస్తున్నారు కాబట్టి చాలా కోపం వస్తుంది. అట్లాంటప్పుడు కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు కూడా ఏ కారణము లేకుండానే ఆయన అందరి చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మిమ్మల్ని కూడా ద్వేషించినప్పుడు అవతల వ్యక్తులకు కారణం లేకుండా సరే మిమ్మల్ని ద్వేషించిన మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మన దేవునికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ద్వేషించబడే వాళ్ళంటే దేవునికి స్పెషల్ ఇంట్రెస్ట్. అదేంటో మరి, ద్వేషించబడే దావీదంటే దేవునికి నచ్చింది. ఇంటివారు అన్నలందరినీ సైనికులుగా తర్ఫీదును చేపిస్తూ దావీదును మాత్రం గొర్రెలు గాయడానికి పంపించారు. మీరు గమనించండి, అందరూ ద్వేషిస్తున్న యోసేపు, అన్నలందరూ యోసేపును ద్వేషిస్తుంటే ఆ యోసేపు దేవునికి ఇష్టడయ్యాడు, అతను గొప్పవాడయ్యాడు. అందరూ కూడా లేయాను ద్వేషిస్తుంటే వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. నేను త్వరగా ముగిస్తాను, గమనించాడు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. 33వ వచనములో ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతనికి కూడా నాకు దయచేసి ఉన్నాడు అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. లేయాకు అర్థమైపోయింది, జనాలు నన్ను ఎంత ద్వేషిస్తే దేవుడు నన్ను అంత ప్రేమిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మనుషులు మెప్పు అవసరం లేదు మనకు. మనుషులు ద్వేషిస్తే ఇంకా దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడు అవుతావు. నీ ఇంటి వారు నిన్ను ద్వేషిస్తున్నారా, సమాజము నిన్ను ద్వేషిస్తుందా, నువ్వేం బాధపడొద్దు. ద్వేషించబడిన వారి పట్ల ప్రత్యేక ప్రేమను కనపరిచే దేవుడు మనకున్నాడు. ద్వితీయోపదేశకాండలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, మీరు చూడండి 21వ అధ్యాయము 17వ వచనంలో, ఒక భార్య ఉందనుకోండి, ఆమె భర్త చేత ద్వేషించబడినదైతే ద్వేషించబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచాలి. వీడే వాని బల ప్రారంభము, జ్యేష్ఠత్వపు అధికారము వానిదే అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదండి. అంటే ఎవరైతే ద్వేషించబడతారో వాళ్ళని దేవుడు హైలైట్ చేస్తున్నాడు. ద్వేషించబడే వాళ్లకు దేవుడు ఒక మెట్టు పైకెక్కిస్తున్నాడు. తృణీకరించబడిన వారిని దేవుడు ఉన్నత స్థితిలో ఎత్తి పట్టుకుంటున్నాడు. అందుకే ఎవరైనా ద్వేషిస్తున్నప్పుడు నువ్వేమీ బాధపడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఇంకా నువ్వు దేవుని చూపులో ప్రత్యేకంగా కనపడతావు. నీ భర్త నిన్ను ద్వేషిస్తుండొచ్చు, నువ్వు కనిపించిన పిల్లలు నిన్ను ద్వేషిస్తుండొచ్చు, నువ్వు ఎంతో గౌరవంగా చూసుకునేవారు నిన్ను ద్వేషిస్తుండొచ్చు. అయినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ద్వేషించబడితే నా యేసయ్య చేత ఇంకా ఎక్కువగా నేను ప్రేమించబడతాను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ద్వేషించబడుతున్నామని బాధపడదు. హేతువు లేకపోయినా నిన్ను ద్వేషిస్తారు.
ఎందుకు ద్వేషిస్తారని చెప్తున్నా నేను ఇప్పుడు. ఇంకా మీరు ద్వేషించే వాళ్ళుగా ఉండడం సంగతి నేను చెప్పలేను, ఎందుకంటే అలా ఉండకూడదు, ఆ సంగతి వేరు. మీరెవ్వరిని ద్వేషించకూడదు. దేవుని బిడ్డల్లో ఏదైనా కోపం ఉన్నా అప్పటికప్పుడు ఏమండి, ఒక సామెత అంటారు కదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అక్కడికి వ్యవహారం అయిపోవాలి. సూర్యుడు అస్తమించే లోపల నీకు ఏదైనా ఒక జగడం ఉన్నా, విరోధత్వం ఉన్నా, ఏదైనా కలహం ఉన్నా, సూర్యుడు అస్తమించే లోపల నువ్వు సమాధాన పడిపోయి ఆ విషయంలో నీ లోపల పగ, ద్వేషము రగలకుండా నిన్ను నువ్వు సమాధానపరుచుకొని అవతల వారితో సమాధాన పడడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి నిర్హేతుకంగా నిన్ను ద్వేషించేవారు నీకు ఎదురవచ్చు. మొదటి మాట, ఆ ద్వేషాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ద్వేషించబడే వారి నుండి రక్షించే బాధ్యత ఆ ప్రభువు తీసుకున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 71వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యేసు ప్రభువును గురించి ప్రవచనం అంతా చెబుతూ అక్కడ రాయబడినటువంటి మాట, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసాను. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఎవరి నుండి తప్పిస్తాడంట? నిన్ను ఎంతమంది అయితే ద్వేషిస్తున్నారో వాళ్ళందరి చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, నిన్ను ఘనపరిచి, ఎవరైతే ద్వేషించారో వాళ్ళ ముందరనే నిన్ను గొప్ప చేసి నిలబెడతారు. ఏ అన్నలైతే యోసేపును ద్వేషించారో ఆ అన్నల ఎదుటే దేవుడు యోసేపును ఘనంగా నిలబెట్టలేదా? మీరు గమనించండి ప్రియులారా. అందరూ కూడా ద్వేషించినటువంటి దావీదును, సొంత కుటుంబమే ద్వేషించిన దావీదును దేశానికే రాజుగా చేసి దేవుడు కూర్చోబెట్టాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ద్వేషించబడ్డామని మీరు కృంగిపోవద్దు. అయితే ద్వేషించబడ్డకు కారణాలు చెప్తున్నా నేను. మొదటి కారణం ఏంటి? కారణమే లేకుండా ద్వేషించడం. మొదటి కారణం ఏంటి? అసలు ఏ కారణం లేదండి, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఏ కారణం లేదు, మరి మా యొక్క సహోదరుడు, మా అక్క, లేకపోతే మా తోటికోళ్ళు, మా అత్త నన్ను ద్వేషిస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. కారణము లేకుండా ద్వేషించే వ్యక్తులు మనకు ఎదురవుతారు. మనకు అర్థం కాదు, ఏంటి వీళ్ళకి ఇంత పగమేమంటే, ఏం చేసి అన్యాయం చేశామని. కొంతమంది పాస్టర్లను కూడా గుర్రమని వస్తుంటారు. ఇదే మనకు తరతరాల నుంచి పగలు ప్రతీకారాలు ఉన్నట్టు. వాళ్ళకి మనం ఏమీ చేసి ఉండం, వందనాలు చెప్తాం, ప్రార్థన చేస్తాం, అంతకుమించి మేమేం చేయగలం? పాస్టర్లనే ద్వేషిస్తారు. ఇంకా మామూలు విశ్వాసంలో లెక్క. మీరు ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, కారణం లేకుండా ద్వేషించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. రెండో కారణం నేను చెప్తున్నాను, ఇది కూడా చాలా విలువైన కారణము. నువ్వు లోక సంబంధివి కాదు కాబట్టి నిన్ను ద్వేషిస్తారంట. మీకు అర్థమవుతుందా? ఎందుకు యేసు ప్రభు చెప్పాడు, తండ్రితో చెబుతూ వాళ్ళకి వినిపించేలా మాట్లాడుతున్నాడు, అయ్యా నేను లోక సంబంధిని కానట్టుగా వారు కూడా లోకం నుండి వేరై ఉన్నారు. మీరు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. త్వరగా ముగించేసుకుందాం. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. లోక సంబంధులు కారు కాబట్టి లోకం ద్వేషిస్తుంది. లోక సంబంధులైతే ప్రతిదానికి కూడా ఒప్పుకుంటారు, తల ఆడిస్తారు. కానీ నువ్వు యథార్థవంతురాలిగా దేవుని నమ్ముకున్న తర్వాత నీకు కొన్ని నియమాలు, పద్ధతులు, క్రమాలు, కొన్ని విధానాలు నీలో ఉంటాయి కాబట్టి, ప్రతిదానికి తలాడించే వ్యవహారం నీలో ఉండదు కాబట్టి, న్యాయం వైపు నిలబడతావు కాబట్టి. ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, తన ఇంట్లో గొడవ జరిగినప్పుడు ఈయన సపోర్ట్ చేయలేదని మరి వారు అన్నారంట, నీకు సీమునెత్తురు లేదురా, నువ్వు ఉప్పు కారం తినట్లేదురా అన్నారంట. ఏమండి, ఎందుకు ఆ మాట అనిపించుకున్నాడు తన కుటుంబీకులతో అంటే, లోక సంబంధిగా వ్యవహరించలేకపోయాడు కాబట్టి. లోక సంబంధిగా వ్యవహరిస్తే ఏ ప్రాబ్లం ఉండదు, లోకం తనలో కలిపేసుకుంటుంది, నిన్ను కూడా మనోడేలే అనుకుంటుంది అనమాట. కానీ నువ్వు ప్రత్యేకించబడ్డావు, దేవునిలో బలపడ్డావు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. లోకానికి నీకు పొత్తు కుదరదు, పొంతన కుదరదు. స్వభావం వేరుగా ఉంటుంది, మాట తీరు వేరుగా ఉంటుంది, నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది, నీ విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి
అక్కడ సమస్య వచ్చి పడినప్పుడు లోకముగా ఉన్నటువంటి, కొన్నిసార్లు ఆ లోకము నీ కుటుంబం కావచ్చు, కొన్నిసార్లు ఆ లోకము నీ తోటి ఉద్యోగులు కావచ్చు, కొన్నిసార్లు ఆ లోకం నీ వ్యాపార భాగస్వాములు కావచ్చు, కొన్నిసార్లు ఆ లోకం సంఘములో ఉన్న తోటి విశ్వాసిగా కూడా లోకం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, ఆ లోకము నిన్ను ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. దయచేసి గమనించండి. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే దానికి కారణం నువ్వు లోక సంబంధిగా ఉండలేకపోతున్నావు కాబట్టి. ఆ విషయంలో కూడా మీరు బాధపడొద్దండి, ఇంకా సంతోషపడండి. లోక సంబంధిగా ఉండనందుకు సంతోషపడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాళ్ళు ద్వేషిస్తే ద్వేషించుకోనివ్వండి. వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తినే వ్యవహారాలు చేయకూడదు. దేవుని బిడ్డలముగా మనం చూపేది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కాస్తో కోస్తో మనం ప్రయత్నం చేస్తున్నాం. మనమేమి నింపాదిగా పరిశుద్ధులం కాదు, మనలో కూడా బలహీనతలు ఉంటాయి. కాబట్టి లోకం నుంచి వేరై ప్రత్యేకించబడి ప్రతిష్ఠించుకొని జీవించే విషయంలో ఎప్పుడు కూడా మీరు వెనకడుగు వేయొద్దని ప్రభుపేట నేను తెలియజేస్తాను. లోక సంబంధి కానందుకు లోకము నిన్ను ద్వేషిస్తుంది. దేవుడు అంటున్నాడు, అందుకు ఆశ్చర్యపడొద్దు. పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. దయచేసి గమనించండి ప్రియులారా. ఒకసారి ఒక ఫ్యామిలీలో నాకు చెప్తున్నారు, ఓ బంధువులు కోప్పడి వెళ్ళిపోయారంట. పెళ్ళిలో ఉండకుండానే వెనక్కి వెళ్ళిపోయారంట. ఎందుకెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారంటే వీళ్ళు చెప్పారంట, మేము కత్తికి నిమ్మకాయ పొడవం, ఈ లోక సంబంధమైన ఆచారాలు మేము పాటించాం, మేము దేవుని వాక్యాన్ని పాటిస్తాం, దేవుని వాక్యాన్ని అనుసరిస్తామంటే వాళ్ళ బంధువులు కోప్పడి, ఏమండి వాళ్ళ ఆస్తి ఏదో పోయినట్టు, ఆ ఆచారం చేస్తే ఏమొస్తుంది అని అతన్ని అడిగితే అతను కూడా చెప్పలేడు. ఏమండి, ఆచారం పాటించనందుకు పెళ్ళి కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడంట బంధువు. ఏం పట్టించుకోవద్దు. లోకము మిమ్మల్ని ద్వేషించినా పర్లేదు, మీరు మాత్రం వాక్యం సెలవిస్తుంది ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరించొద్దు. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి ఆ ప్రకారంగా నడుచుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది రెండవ కారణం. మొదటి కారణం ఏంటి? కారణమే లేకపోవడం. రెండవ కారణం ఏంటి? నీవు దేవుని బిడ్డగా ఉండి నీ చుట్టూ ఉన్నవారు లోక సంబంధంగా ఉన్నందుకు, నీవు లోక సంబంధంగా ప్రవర్తించనందుకు, వారికి నువ్వు మ్యాచింగ్ అవ్వనందుకు నిన్ను వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. దాని విషయంలో నువ్వేం బాధపడద్దు. ఇంకొక మూడవ కారణం ఉంది ప్రియులారా. అదేంటంటే ఇది చాలా ముఖ్యమైన కారణం. ఎక్కువ ద్వేషాలు పుట్టుకొచ్చేది ఇక్కడే. ఏంటంటే అభ్యంతరాల వలన అనంది. అభ్యంతరాల వలన శిష్యులతో అంటున్నాడు దేవుడు, మీలో ఒకరినొకడు ద్వేషించుకొందురు. బయట వాళ్ళతో అనట్లా. ఎవరితో అంటున్నాడు? సొంత శిష్యులతో అంటున్నాడు. మీరు నా శిష్యులై ఉండొచ్చు, నన్ను వెంబడిస్తుండొచ్చు, నా మాటలు మీకు బాగా తెలుసు, నేనంటే ఏంటో బాగా తెలుసు, నా ప్రేమ ఏంటో తెలుసు, మీరు మంచి భక్తి పరులే. అయినప్పటికీ అభ్యంతరాలు వస్తాయి ఒకరోజు. ఆ అభ్యంతరాలు వచ్చినప్పుడు మీరు ఒకరినొకరు ఏం చేసుకుంటారు? భార్యాభర్తలు కూడా అభ్యంతరాలు వచ్చేదాకా బాగా కలిసిమెలిసి ఉంటారు. అభ్యంతరాలు వస్తే అప్పుడు బయటపడుతుంది. ఏమండి, మంచు కొండల్లో అగ్నిపర్వతం. మంచు కొండల్లో సైంటిస్టులు తేల్చిన విషయం ఏంటంటే అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే మంచు కొండల్లోనే ఉన్నాయంట ప్రపంచం అంతట్లో. పైనేమో చల్లని మంచు, పైనేమో తెల్లని ఉన్నిని పోలిన మంచు, కానీ దాని లోపల ఏం దాగి ఉంది? అగ్నిపర్వతం. అభ్యంతరాలు వచ్చినప్పుడు ఇంకా బయటపడుతుంది. భయంకరమైన ద్వేషం, అక్కసు అక్కడ బయటపడుతుంది. ఇంకా మీకు స్పష్టంగా అసహ్యంగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే ఒక వాంతికితో సమానం. ఏమండి,
అట్లా మొత్తం బయటపడుతుంది. కుళ్ళంతా, కుతంత్రమంతా, ఎక్కడెక్కడ దాచుకున్న మాటలన్నీ అప్పుడు అనేస్తారు. ఇక అభ్యంతరాలు వచ్చినప్పుడు ఏమేమి అనాలో అంటాడు భర్త, ఏమేమి అనాలో అనేస్తుంది భార్య. ఇంకంతే, ఇంక ఏమి విలువలు ఉండవు, ఏమి ఉండవు ఇక. అందుకే అభ్యంతరాలు వచ్చినప్పుడు ద్వేషించబడే విషయంలో జాగ్రత్త పడండి, ద్వేషించకుండా ఉండడానికి కూడా జాగ్రత్త పడండి. పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించుకుంటారు. అభ్యంతరపడి, అభ్యంతరాలు వస్తాయి. కొన్ని అప్పులైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు అయినప్పుడు, భర్త బాగా సంపాదించి తెచ్చి పెడతా ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఎప్పుడన్నా భర్తకి ఇబ్బంది అయి చాలా కష్టపడిపోతూ ఉంటే ఈ భార్య అర్థం చేసుకోదు, తన ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంది. తల్లిదండ్రులు బాగా పాకెట్ మనీ ఇచ్చినంత వరకు ఏమి ఉండదు. మా డాడీ అంటే నాకు ఇష్టం, మా మమ్మీ అంటే నాకు ఇష్టం అంటాడు. వాళ్ళు ఇబ్బందులు పడుతూ డబ్బు ఇవ్వలేనప్పుడు వీడి ద్వేషం బయటపడుతుంది. కొంతమంది ఇంకా దిగజారి అనవసరంగా వీళ్ళకు పుట్టాను అని మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్గా చెప్తున్నా, అభ్యంతరాలు వచ్చినప్పుడే నువ్వు ప్రేమ చూపే వ్యక్తిగా ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయ. అభ్యంతరాలు వచ్చినప్పుడే నువ్వు ప్రేమ చూపాలి. అక్కడే నీ అసలైన ప్రేమ అనేది బయటపడుతుంది. అప్పుడు ద్వేషం చూపించావంటే అసలు కేవలం నీది స్వార్థపూరితమైన ప్రేమ అయి ఉంటుందని దాని అర్థం. అభ్యంతరముల వలన ద్వేషం. ఇంకొక ద్వేషం ఉంది, అది చాలా విలువైన ద్వేషం. యేసయ్య కొరకు నిన్ను ద్వేషిస్తారు. ఇది ఎంత మంచిదంటే మన ధన్యత అది. యేసయ్య కొరకు మనం ద్వేషించబడుతున్నామంటే ఇంకా అంతకంటే గొప్ప ఆధిక్యత ఏముంటుంది. ఒక తల్లి కడప జిల్లా నుంచి ఫోన్ చేసింది టీవీలో వాక్యం చూసి. ఆమె పేరు శ్యామలమ్మ. ఆమె ఫోన్ చేసి అంటా ఉంది, దేవుని నమ్ముకుందని చెప్పి తన యొక్క కుమారుడు, కోడలు, పిల్లలు, తన కుటుంబీకులు అందరూ ఆమెను వెలివేశారంట. దేవుని నమ్ముకుందని చెప్పి ఇప్పుడు ఆమె ఒంటరిగా ఒక చోట ఉంటూ కేవలం తనకొచ్చే పెన్షన్తో ఒంటరిగా బతుకుతూ యేసయ్యను మాత్రం నేను విడిచిపెట్టలేదని చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఈరోజు మనం గమనించండి, యేసయ్య కొరకు ద్వేషించబడితే ఇంకా నువ్వు గొప్ప ధన్యురాలివి. నా నామం నిమిత్తం హింసించబడి, దూషించబడి ఎవరైనా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమైపోద్ది. పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు సహించువాడు రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నామం కొరకు ద్వేషించబడితే ఏం పర్వాలేదు, అది గొప్ప ఆధిక్యత. యేసయ్య నామాన్ని ప్రకటిస్తూ ఎంతోమంది ద్వేషించబడుతున్నారు, మతోన్మాదుల చేత కొట్టబడుతున్నారు, ఈడవబడుతున్నారు, చంపబడుతున్నారు, నరకబడుతున్నారు, గాయపరచబడుతున్నారు, రాళ్ల చేత రువ్వబడుతున్నారు. అయినప్పటికీ యేసయ్య నామం కోసం వారి ప్రాణాలకు సైతం తెగించి ప్రభు పరిచర్యలో వారు సంతోషంగా ముందు కొనసాగుతున్నారు. ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. యేసయ్య నామం కొరకు ద్వేషించబడినా పర్వాలేదు, నీకు యేసయ్య ఎక్కువ, నీకు మేము ఎక్కువ కాదా, ఆ చర్చ ఎక్కువ, నీకు ఆ ప్రార్థన ఎక్కువ. అవును, నాకు దేవుడే ఎక్కువ, నాకు యేసయ్య ముందు, యేసయ్య తర్వాతే నాకు ఏదైనా. ద్వేషించబడినా పర్వాలేదు, నీ ప్రేమించే వారి సంఖ్యలో ముందు నిలబడినవాడు యేసుప్రభు ఉండుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రాణం పెట్టినంత ప్రేమ యేసయ్య తప్ప మనకు ఎవరు చూపిస్తారండి? మీరు చెప్పాలి. ఎవరు కూడా చూపలేరు, ఎవరు చూపినా స్వార్థంతో చూపే ప్రేమే. మీరు గమనించండి, ఒకసారి ఒక ఆవు మరి పెంచుకుంటున్నాడు ఒక ఆయన, అది పెద్దదైపోయింది, దానికి ముసలి వయసు వచ్చేసేసరికి ఈయనకు అది పెద్దగా పనికి ఉపయోగపడనందుకు దానికి మేత వేయడం తగ్గించాడు. అది బాధపడతా ఉంది.
కొన్ని రోజులైన తర్వాత దాని స్థానంలో ఇంకొక బలమైన ఆవును తీసుకొచ్చాడు. ఆ బలమైన ఆవుకు మంచి ఆహారం పెడుతూ ఉంచుతున్నాడు. ఒకవేళ ఆహారం పడేసినా దానికి మిగిలినది తెచ్చి ఇసుక్కుంటూ దీని మీద పడేస్తున్నాడు. ఈ ఆవు చాలా బాధపడతా ఉంది. అయ్యో, ఒకప్పుడు నేను ఎంత పని చేశాను, ఎంత సహాయం చేశాను, ఎంత బరువులు మోసాను ఈయన కోసం. ఇప్పుడు నేను ముసలిదాన్ని అయ్యానని నన్ను ఇలా ద్వేషిస్తున్నాడే అని బాధపడుతుంటే అనుకోకుండా ఒకరోజు దాన్ని రోడ్డున వదిలేశాడు. రోడ్డున వదిలేస్తే మోగ జంతువు కన్నీటి పర్యంతమై ఏడుస్తూ వీధుల వెంట తిరుగుతూ ఉంటే ఒక పిల్లవాడు చూసి చాలా బాధపడిపోయాడు. ఏంటిది అని వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్న కూడా చాలా మంచివాడే, కానీ వాళ్ళు బీదవాళ్ళు. వాళ్ళు చూసి దాన్ని వదిలేశారు నాన్న, వాళ్ళు వదిలేశారు, ముసలిదైపోయిందని ఆ ఆవును వదిలేశారు అని చెప్పినప్పుడు, నాన్న దీనికి ఎలాగైనా మనం సహాయం చేయాలి, ఏం చేస్తారో నాకు తెలియదు, దీనికి సహాయం చేయాలని ఆ పిల్లవాడు ఆ తండ్రిని అడుగుతుంటే ఆ తండ్రి దగ్గర ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. అరే పద, ఈ ఆవుకు మంచి భవిష్యత్తును మనం ఇద్దాం. అంటే ఏం చేయబోతున్నావు నాన్నగారు అంటే, నేను చెప్తా పద నా వెంటరా అని చెప్పి ఆ ఆవును తీసుకెళ్ళి ఆ ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవరైతే దాన్ని వదిలేశారో ఆ ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళి అతని దగ్గర నిలబెట్టారు. అతను వీళ్ళని తిట్టాడు. ఏయ్ ఏంటయ్యా, దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు, రోడ్డు మీద వదిలేసిన దాన్ని మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చారేంటి అంటే, లేదండి దీన్ని మేము కొనాలనుకుంటున్నాం, ఇది మా ఇంటి ముందర తిరుగుతుంటే మాకు డబ్బే డబ్బు, ఇది మా ఇంటి ముందర 2-3 రోజులుగా ఇది తిరుగుతూ ఉంది, అది మా ఇంటి ముందర తిరుగుతున్నప్పటి నుంచి అదేంటోనండి అక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఇక్కడి నుంచి డబ్బు వస్తుంది, మీరేమనుకోకపోతే మళ్ళీ మీకు ఆ కంట ఈ కంట పడి మీకు ఈ విషయం తెలిస్తే మళ్ళీ మీ ఆవును మీరు తీసుకెళ్ళిపోతే మా ఇంటికి డబ్బు రాదు కదా, అందుకే ఈ ఆవును మాకు అమ్ముతారా అని అడుగుదామని వచ్చాను. ఇప్పుడు వాడు స్వార్థపరుడు కదా, వాడు అమ్ముతాడా? వాడికి వాళ్ళకి ఇచ్చేస్తాడా? ఏమండి అప్పుడు అన్నాడు, లేదు లేదు లేదు, ఈ ఆవు పొరపాటుగా తప్పిపోయింది, నేను కూడా బిజీలో పడి పట్టించుకోలేదు, ఇప్పటి నుంచి ఈ ఆవు నా దగ్గరే ఉంటుందని చెప్పి దానికి బాగా ఆహారం పెట్టి దాన్ని బాగా చూసుకుంటుంటే అదే సమయానికి మంచి వర్షాలు పడి మంచి పంటలు పండేసరికి ఆ పంటలు దీనివల్ల వీళ్ళు చెప్పింది నిజమేనేమో, అందుకే నాకు బాగా పంటలు వచ్చేసాయని అనుకున్నాడు. మొత్తానికి దానికి మంచి భవిష్యత్తును వారు ఇవ్వగలిగారు. అయితేమైనప్పటికీ స్వార్థము లేకుండా ఈనాడు ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. స్వార్థము లేకుండా మీరు గమనించండి, ఒక ముసలావిడిని ప్రేమించాలంటే ఆమె పెన్షన్ ఇంట్లో వాడబడాలా, లేకపోతే ఆమెకి ఏం దక్కదు, ప్రేమ దక్కదు. నిజంగా చెప్తున్నా, వృద్ధులకు గౌరవం లేదు, బలహీనతను బట్టి ద్వేషిస్తారు. ఈ లోకంలో ద్వేషించేవారు ఎక్కువ అవుతారు, ఏ కారణం లేకుండా ద్వేషించేవారు. నీవు లోక సంబంధవి కాదు కాబట్టి నిన్ను ద్వేషించేవారు, యేసయ్య నామం కొరకు నిన్ను ద్వేషించేవారు, అభ్యంతరాలను బట్టి నిన్ను ద్వేషించేవారు నీకు ఎదురవచ్చు. ఏ ద్వేషానికి కూడా నీవు బాధపడద్దు. దేవుడు నిన్ను ప్రేమించేవాడు, ఆయన ఎన్నటికీ నిన్ను ద్వేషించాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైనది ప్రేమ. ఆయన ప్రేమను గురించి 1 కొరింథీ 13లో రాయబడినట్టుగా ఆయన ప్రేమ తరతరములు నిలిచేటువంటి ప్రేమ. ఆయన ఎప్పటికీ నిన్ను ద్వేషించడు. ఆ ద్వేషము లేని దేవుని యొద్దకు నువ్వు ఈరోజు చేరి ఉన్నావు. అన్ని ద్వేషాల నుండి తప్పించే పని కూడా ఆయనే పెట్టుకుంటాడు. ఏమీ కూడా ఇబ్బంది పడకుండా ప్రభు చేత ప్రేమించబడుతూ ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి ఒక్కసారి అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఒకవేళ ద్వేషించబడుతున్నావా, నీ యొక్క కుటుంబీకుల చేతనో, బంధువుల చేతనో, స్నేహితుల చేతనో, నువ్వు పని చేస్తున్న చోటనో, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటనో, నువ్వు చదువుకొనుచున్న చోటనో, నీవు ఇంటిలోనే ఒకవేళ ద్వేషించబడుతున్నావా, బాధపడద్దు. ద్వేషించబడిన వారిని
ప్రభువు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. వారిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో ప్రభువు నింపాడు. ఎంత ద్వేషించబడితే దేవుని దృష్టిలో అంత దగ్గర అవుతావు. ఎంత ద్వేషించబడితే అంత గొప్పవాడివి అవుతావు, గొప్పదానివి అవుతావు. ఈ లోకం నిన్ను ద్వేషించిందని నువ్వు పట్టించుకోవద్దు. ఎన్నో కారణాలను బట్టి లోకం నిన్ను ద్వేషించవచ్చు. ఈ లోకంలో ప్రేమ కంటే ఎక్కువ ద్వేషము ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోకమంతా కూడా అసూయలతో, ద్వేషముతో, కోపముతో, పగలతో, కలహములతో, జగడములతో, అసూయలతో రగిలిపోతున్న లోకములో మనమున్నాం. ఎవరైనా నిన్ను ద్వేషిస్తే నువ్వు బాధపడద్దు. లూకా 1వ అధ్యాయం 71వ వచనం ప్రకారంగా ద్వేషించు వారందరి చేతిలో నుండి ఆ ప్రభు మనల్ని రక్షించును. నమ్ముదాం, విశ్వసిద్దాం. ఎవరైతే ద్వేషించారో వారే సత్కరించేలా. ఆనాడు మొర్దెకైని ద్వేషించిన హామాను, అదే హామాను మొర్దెకైని గుర్రం మీద ఊరేగించాడు, రాజు రథం మీద ఊరేగించాడు. నిన్ను ద్వేషించేవారే నిన్ను సత్కరించేలా దేవుడు చేస్తాడు. శత్రువుల ఇంట భోజనం సిద్ధపరుస్తాడు. ఆయనకు అసాధ్యమేది లేదు. దేవా, విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచ్చే. ద్వేషించబడుచున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. తల ఎత్తి నాయన ఉన్నతమైన వ్యక్తులుగా మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి నాయన మార్చండి. మీరే కృప చూపించమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బల్లందించేవారు